హాయ్ ఫ్రెండ్స్, ఈజీగా మైసూర్ పాక్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఒక కప్పు శనగపిండిని ఈ విధంగా దూరగా వేయించుకున్నామండి. మేము పచ్చిది అస్సలు వాడద్దండి. ఒక కప్పు శనగపిండికి 2 కప్పుల చక్కెర, 1 కప్పు వాటర్ వేసి ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకున్నామండి. అటువైపుగా 1.5 కప్పు నూనె ప్లస్ నెయ్యి 2 కలిపి చిన్న మంట మీద పెట్టుకున్నామండి. నెయ్యి ఒక్కటే అంటే మాకు హెవీ బడ్జెట్ అవుతుంది. ఇక్కడ లేత తీగపాకం ఈ విధంగా వచ్చిన తర్వాత మనము ఈ యొక్క శనగపిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలియబెడుతూ ఉండాలండి. అంతా ఒకేసారి అస్సలు వేయద్దండి. ఈ విధంగా కొంచెం నూనె, కొంచెం శనగపిండి వేస్తూ బాగా కలియబెట్టాలండి. మాకు లాస్ట్కు గంటతో కాక తెద్దుకట్టి తీసుకున్నామండి, ఉండలు కడతాదేమో అనేసి. ఈ యొక్క మైసూర్ పాక్ టేస్ట్ అంతా ఈ యొక్క కలియబెట్టడంలోనే ఉంటుందండి. ఈ విధంగా అంత బాగా దగ్గరగా వచ్చే వరకు కలియబెడుతూనే ఉండాలండి. లాస్ట్గా ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఈ యొక్క నెయ్యి వేస్తే అది అబ్జర్వ్ చేసుకోదు. అప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉంది, మనకు అయ్యింది అన్నట్టు రెడీ అండి. తర్వాత మనం ఏదైనా ఒక కప్పు, మనం ఏదైనా ప్లేట్ లేదా ఈ విధంగా బండ మీద ఆయిల్ రాసి మన ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.